ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పునరుత్థానపు దినమందు నీ సన్నిధిలో కూడి అయ్యా ఎంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు దేవా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా తండ్రి. మీ ఆత్మ తోడ్పాటు పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి దేవా తండ్రి. మా హృదయాలను సిద్ధపరచండి అయ్యా తండ్రి దేవా. వినగల చెవి గ్రహించగల హృదయంలో పడే జీవితాలుగా మా జీవితాలు మలచండి. కేవలం వినివారు మట్టికే మేము ఉండకుండా తండ్రి విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలను కట్టుకొనుటకు సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా. మీకు వందనాలు నాయన. మరి ముఖ్యంగా ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో తండ్రి, ప్రతి హృదయాన్ని తండ్రి దేవా తండ్రి సిద్ధపాటు చెయ్యండి. ప్రతి హృదయాన్ని తాకండి దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. చిన్న మంద భయపడకని మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి దేవా. అయ్యా తండ్రి చిన్న మంద తండ్రి తల్లి దేవా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రతి ప్రార్థనకి తండ్రి దేవా మీరు తండ్రి దేవా తండ్రి అయ్యా ప్రత్యుపకారం చేస్తూ తండ్రి దేవా అనేక విషయాల్లో తండ్రి దేవా తండ్రి మీరు కృప చూపుతూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ వాక్కులు శక్తి కలిగినవి, మీ వాక్కులో జీవం ఉన్నది కనుక నా తండ్రి దేవా. అయ్యా తండ్రి మా హృదయాలు తండ్రి దేవా తండ్రి తెప్పరెళ్ళటకు గాను తండ్రి, మా బ్రతుకులను కట్టుకున్నటకు గాను తండ్రి మీరు మాతో మాట్లాడతారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు వారి పేటన వందనాలండి. ఒక వచనాన్ని మనం చదువుకుని వాక్య భాగంలోనికి వెళ్దామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడగలిగితే ఏమని రాయబడిందో అక్కడ చూడగలిగితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు రాయించినటువంటి మాటను, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మనము కూడా పిల్లల విషయంలో మనం చూడగలిగితే వాడు ఏదైనా తప్పిదం చేసినప్పుడు కానివ్వండి, అబద్ధం ఆడినప్పుడు కానివ్వండి, వాడిని ఎందుకు చేసావురా, ఇది చేసావా, ఇది తిన్నావా, వెళ్ళావా, ఇలాంటివి మనం ప్రశ్నలు వేసినప్పుడు వాడు ఒప్పుకుంటే సరే, లేకపోతే మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది. కనుక వాడికి శిక్ష మరింత గట్టిగా మనం కొడుతూ ఉంటాం. ఒప్పుకున్నాడంటే మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ మానవ జీవితం కలిగినటువంటి మనము ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉంటాం. నోటి ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మరి ఎలా అయినప్పటికీ కూడా మనం తప్పిదాలు చేసినప్పుడంట వాటిని ఒప్పుకుంటేనంట మనం ఎవరమంటండి ధన్యులం. ఎందుకు ఇంత క్లియర్గా రాయిస్తూ ఉన్నాడంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది తాము చేసినటువంటి తప్పిదాలని ఒప్పుకోకుండా కప్పెట్టుకున్నట్లుగా, దాచుకున్నట్లుగా, వారు దేవుని యొక్క శిక్షకు మరి పాత్రులైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు వారు అట్టి రీతిగా చేశారు అంటే, ఇదిగో మనందరికీ జనకుడు ఒకడు ఉన్నాడండి. ఎప్పుడైతే మనం దేవునికి దూరం అయిపోతూ ఉంటామో మన జనకుడు మారిపోతూ ఉంటాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే, మనం చేసిన దాన్ని చిన్నదే కదా, పర్వాలేదులే, ఇది కూడా ఒప్పుకోవాలా, ఇది కూడా చెప్పుకోవాలా అని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని కామప్ చేస్తూ ఉంటాడు వాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎంత చిన్న విషయమైనప్పటికీ కూడా అది తీర్పులోనికి తేబడుతుంది. పోలీసు వారు చాలా జాగ్రత్తగా అడుగుతారండి, ఈ తప్పు నువ్వే చేసావా, ఈ నేరం నువ్వే చేసావా, ఈ హత్య నువ్వే చేసావా అని చాలా బాగా అడిగినప్పుడు వాడు సమాధానం చెప్పాడా, వారికి శిక్ష తగ్గుతుంది. వాడు చెప్పలేదా, వాడు భయంకరంగా వాడిని మరి శిక్షించడం జరుగుతుంది. ఆ శిక్షకు తట్టుకోలేక అప్పుడు వాడు నిజాన్ని చెప్తాడు. కానీ దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడండి.
ఎందుకంటే దేవుడు మనకి ఎంత గొప్పవాడు అంటే బైబిల్ గ్రంథాన్ని మన చేతికిచ్చి ఎట్టి రీతిగా మనము ఉంటే మన జీవితాలు బాగుంటాయి అన్న దాని గురించి చాలా క్లియర్గా మనకు బైబిల్ గ్రంథంలో రాశాడు. అందులో కొంతమంది తాము చేసినటువంటి నేరాలని దాచిపెట్టుకున్న వారుగా, శిక్షను పొందిన వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. వారిని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని వాళ్ళారా. మొట్టమొదటి గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ఆదికాండము, మొట్టమొదటి గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చూడగలిగితే ఆదికాండము ప్రారంభ గ్రంథము 9వ వచనమండి, 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటుని. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఇక్కడ మనం చూడగలిగితే దేవుడైనటువంటి యెహోవా ప్రతి దినము కూడా ఎవరితో సహవాసం కలిగి ఉండేవాడంటే ఆదాముతో సహవాసం కలిగి ఉండేవాడు. అంత మంచి సహవాసములో ఉన్నటువంటి ఆదాముని దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే, ఆదామా ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవుడికి తెలీదా? తెలుసు. ఆదాము చెప్తున్నాడు, నేను దిగంబరిని గనక చెట్ల మధ్యలో నేను దాగుకుంటాను, నీ స్వరం విన్నప్పుడు దాగుకున్నాను నేను అంటున్నాడు. ఆదాము ఎందుకు దాగుకున్నాడో, ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలియదా అంటే దేవుడికి తెలుసు. కానీ ఎందుకు దేవుడు మరలా అదే మాటలు అడుగుతున్నాడు? ఆదామ ఎక్కడ ఉన్నావు అంటున్నాడు. తెలిసినప్పటికీ కూడా అడుగుతున్నాడు అంటే ఆ మాటలో ఏదో మర్మం ఉండాలి, అంతే కదండి. తెలిసినప్పటికీ కూడా అడుగుతున్నాడు అంటే ఏదో మర్మం ఉండాలి. కాలేజీకి వెళ్ళినటువంటి కుమార్తె కానివ్వండి, కాలేజీకి వెళ్ళినటువంటి కుమారుడు కానివ్వండి, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి పిలిచి, ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళావా అని అడిగాడు అనుకోండి, వెంటనే ఆ కుమార్తెకి బల్బు వెలగాలి. అవును కదా, నేను ఈరోజు కాలేజీకి వెళ్ళి నేను బయట షాపుకి వెళ్ళాను కాబట్టి నన్ను అక్కడ ఎవరో చూశారు, అందుకని నా తండ్రి నన్ను అడుగుతున్నాడు. వెంటనే ఏమవ్వాలంటే ఒప్పేసుకోవాలి. అలాగని నేను కాలేజీకే వెళ్ళాను అన్నాడు అనుకోండి అబ్బాయి, నేను కాలేజీకే కదా వెళ్ళాను, నేను కావాలితే అడగండి, ఇలాంటి షాకులు చెప్పారనుకోండి, ఆల్రెడీ తండ్రి ఎక్కడో చూశాడు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ కోపోద్రేకుడు అయిపోతుంటాడు. దేవుడికి కూడా ఆదాము ఎక్కడున్నాడో తెలుసు, ఆదాము ఏం చేస్తున్నాడో తెలుసు. ఎందుకంటే దేవుడు ఎవరండి? శరీర సంబంధి కాదు, సర్వాంతర్యామి, అన్నిటిలో ఉన్నవాడు, అంతటిలో ఉన్నవాడు. కనుక దేవునికి తెలిసినప్పటికీ కూడా ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆదాము ఏం చేయాలి అంటే, దేవునికి తెలిసిపోయింది, నేను ఈయనతో కాకుండా వేరొక వాళ్ళతో సహవాసం చేశానని, వేరొకరు మాట విన్నానని దేవునికి తెలిసిపోయింది. కానీ ఒప్పేసుకోవాలండి. కానీ అప్పుడు ఒప్పుకున్నాడా? నేను ఎక్కడున్నాను, నేను ఇదిగో చెట్ల చాట్ల మధ్యలో నేను దాగుకున్నాను అంటున్నాడు. అయ్యో లేదయ్యా, నీతో చేయవలసిన సహవాసం నేను వేరొకరితో చేశాను, వారి మాటలు విన్నాను కాబట్టి నేను ఈ స్థితిలోనికి వచ్చేసాను, నీ కళ్ళ ముందు నిలబడలేని స్థితిలోనికి నేను వచ్చేసాను, నీవు ఇచ్చిన ధన్యత నేను పోగొట్టుకున్నానని వెంటనే ఆయన అడుగుంటే బాగుండు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆదాము అనుకుంటున్నాడు నేను ఎక్కడున్నాను, నెతుక్కుని నన్ను అడుగుతున్నాను అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ దేవునికి తెలియనిదంటూ ఏది సర్వాంతర్యం, ఆయన ఉన్నవాడు అన్నిటిలో, అన్ని కాలాల్లో కూడా అందరిలోనూ ఉన్నవాడు. అయితే ఆదాము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో ఇప్పుడే దేవుడే నన్ను కదిపి అడిగినప్పుడు నేనేం చేయాలంటే ఇప్పుడే ఒప్పేసుకోవాలి. అతిక్రమం దాచిపెట్టేవాడు ధన్యుడా కాదండి, అతిక్రమమును దాచిపెట్టేవాడు అన్యుడండి. ఎందుకంటే అన్యుడని ఎందుకన్నా అంటే వాళ్ళకి దేవుని యొక్క భయం వాళ్ళకే తెలీదు. కానీ మాట తప్పితే దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి మనం ఒకవేళ ఒప్పుకుంటే మనం ఎవరు అంటే ధన్యులం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ ఆదాము గారిని మనం చూడగలిగితే ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు, అయ్యో దేవుడు సర్వాంతర్యామి కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనే నాకు ఏదోటి సహాయం చేస్తాడు, ఆయనే సహాయకర్త కదా అని, అయ్యో దేవా నేను ఇదిగో నువ్వు చెప్పినప్పటికీ కూడా నేను ఈ పండును తినేసాను నేను అని ఆయన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా
ఏం చేశాడు అంటే, ఇదిగో నాకు నేనే తిన్నానా? తర్వాత ప్రశ్నలో ఏమంటాడు? నాకు నేనే తిన్నానా? నువ్వు ఇచ్చిన స్త్రీ తెచ్చింది నేను తిన్నాను. స్త్రీని అడిగితే అయ్యో క్షమించిన ఆయన క్షమించని స్త్రీ అయినా కాళ్ళ మీద పడవలసింది, కానీ స్త్రీ అంటుంది ఇదిగో సర్పమే మోసపుచ్చింది, అంతటి నేను తిన్నానా? ఇలా ఒకరి మీద ఒకరు నేరాలను మోపుకుంటూ కూడా వారు దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నారు, దేవుడి యొక్క సన్నిధిలో అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఈరోజు మనము కూడా ఒకవేళ ఎటువంటి లోపంతో అయినను దేవునికి దూరం అయిపోతే దేవుడు మనకు మరొక అవకాశాన్ని ఇస్తాడు, ఏదో ఒక విధంగా ఇస్తాడు. ఆ వచ్చిన అవకాశాన్ని అయినా మనము పోగొట్టుకోకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, అదే ఆదికాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయము 6వ వచనం. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావు. నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలిగను, నీవు దాన్ని ఏలుదువని చెప్పాను. ఇక్కడ 9వ వచనంలో కూడా మనం చూడగలిగితే, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు? ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మొట్టమొదటి హంతకుడిగా కనిపించే వ్యక్తి ఎవరు అంటే కయీనండి. మొట్టమొదటి హంతకుడు కయీను మనకు కనిపిస్తూ ఉంటాడు. అయితే కయీను ఎప్పుడైతే తన సోదరుని చంపేశాడో అది దేవునికి తెలియదా? దేవునికి తెలిసింది కాబట్టే దేవుడు వెంటనే వచ్చాడండి. వెంటనే వచ్చినప్పుడు ఇదిగో నీ సహోదరుడు ఎక్కడున్నాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే ఇతడు ఎంత గర్వంగా సమాధానం చెప్తున్నాడంటే, కయీను నా తమ్మునికి ఏమైనా నేను కావలివన్నా అంటున్నాడు. చాలా మందిని మాట్లాడేటప్పుడు మాట్లాడే పదక్షరాల పదమైనా చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారండి. అదే అక్షరాలతో సాత్వికం కలిగి మాట్లాడితే ఎదుటివానికి ఎలా ఉంటుందంటే చాలా సమాధానకరంగా మాట ఉంటుంది. కానీ కొంతమంది ఎలా మాట్లాడుతారంటే గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కయీను గారి యొక్క జీవితాన్ని కూడా మనం చూడగలిగితే చాలా గర్వం అండి. అయ్యో దేవుడు నా అర్పణ ఎందుకు తీసుకోలేదు, నాలో ఒకవేళ ఏదైనా లోటుపాటు ఉందేమో, నేను దాన్ని సరి చేసుకోవాలి, దేవ నా అర్పణ కూడా తీసుకొని ఆయన ఏది అడ్డుగా ఉందో నేను సరి చేసుకుంటానని అడగడం మానేశాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశం ఏంటంటే, నాయన నీ సహోదరుడు ఎక్కడున్నాడు అంటే, అప్పుడైనా పోనీ ఇదిగో కోపంలో ఆవేశంలో తట్టుకోలేక నేను ఇదిగో నా సహోదరుని యొక్క అర్పణను తీసుకున్నావు కాబట్టి నేను అది తట్టుకోలేక సహించలేక నేను చంపేశాను. ఆ టైంలో దేవా నన్ను క్షమించు దేవా అని అనవలసినటువంటి వాడు అలా అనకుండా ఏం చేశాడు అంటే, నా తమ్ముడికి నేను ఏమైనా కావలివన్నా? ఒక మనిషితో మాట్లాడడానికే ఈ మాట బాగోదు కదా, అలాంటిది ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవునితో మాట్లాడుతున్నాడు. నా తమ్మునికి నేను ఏమైనా కావలివాడినా అన్నప్పుడు వెంటనే దేవుడు ఇతడికి ఇచ్చిన అవకాశాన్ని ఇతను సరిదిద్దుకోలేడన్నమాట అని వెంటనే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొరపెడుతుంది. రక్తం మొరపెడుతుందంటే మనిషి మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది, కానీ దేవునికి ఏమర్థమవుతుందంట? రక్తము యొక్క భాష కూడా అర్థమవుతుందంట. హన్నా గారు ప్రార్థన చేస్తుందండి, ఆమె మాటలేమీ మాట్లాడట్లేదు, కానీ ఆమె అర్థనాదం ఎవరికి వినిపించింది అర్థమైందంట? దేవునికి అర్థమైందంట. ఆమె మనోవేదన అంతా కుమ్మరించిందండి. కళ్ళంటే నీళ్లు కారుతున్నాయి, కానీ మనసంతా ఆవేదన చెంది మాట్లాడుతుంది, కానీ ఆ మాటలు మనుషులకి వినపడతలేదు, కానీ దేవునికి అర్థమైంది. దేవుడు ఎలాంటి వాడు అంటే శరీరం లేదు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడండి. ఆయన అదృశ్యుడు. ఆయన యొక్క స్వరూపం ఏంటంటే అదృశ్యమైనటువంటి స్వరూపము. కనుక ఆయన ఏదైనా అర్థం చేసుకోగలిగిన వాడు. చాలామంది అంటూ ఉంటారు, మేము సువార్త పరిచర్యకి వెళ్ళినప్పుడు కొత్తగా ఎవరికైనా దేవుని గురించి పరిచయం చేసినప్పుడు మాకు ప్రార్థన చేసుకోవడం రాదండి అంటూ ఉంటారు. నువ్వు ఏ భాషలో చేసినా ఎలా చేసినా దేవుడికి అర్థమవుతుంది. దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి ఎలా అయినా అర్థమవుతుంది. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు,
అని ఎక్కడికి వెళ్ళినా ఇదే మాటలు మరి చెప్తా ఉంటాము. ఇక్కడ కయీను గారు కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటి అంటే, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు అన్నప్పుడు, అయ్యో నాయనా, అదిగో ఇప్పటి వరకు నాకు అనిపించలేదు, కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను తిరిగి అడిగావో, ఇదిగో ఇప్పుడు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తుంది, నన్ను క్షమించిన ఆయన అని ఒక్క మాట పలుకుంటే, నిజంగా ఈరోజు కయీనును ఒక ప్రపంచానికి లేకపోతే మొదటి కిరాతకుడుగా, హంతకుడుగా మనం చెప్పుకోక, అంటే ఒక్క మాటలో మనం ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం. ఒక్క మాటలో, ఒక్క క్రియలో మనం ఏమైపోతున్నామంటే దేవునికి దూరం అయిపోతున్నాం ప్రియమైన దేవుని వారలారా. కనుక అందుకనే మనం ఎన్నో మార్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒక చిన్న పెరుగు బిళ్ళ పాలంతటిని కూడా ఏం చేయగలదు? విరగ్గొట్టగలదు ప్రియమైన దేవుని వారలారా. అలాగే మనకున్నటువంటి నీతి ఎంత ఉన్నప్పటికీ కూడా ఒక దుర్నీతి అనే పదం ఏమవుతుందంటే మన నీతినంతటిని కూడా మురికి గుడ్డల వలె చేసేస్తుంది. కొత్తటి బట్టలు వేసుకున్నాం అనుకోండి, తెల్లటి దుస్తులు వేసుకున్నాం అనుకోండి, ఒక మరక పడింది అనుకోండి, దుస్తులు తెల్లగా ఉన్న దుస్తులు అన్నీ కూడా ఎవరో చూడరండి, ఈ మరక మాత్రం చూస్తారు. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో ఎన్నో చేసినప్పటికీ, ఎన్నో మార్లు మనం నీతి న్యాయములతో బ్రతికినప్పటికీ ఒక్క విషయంలో మనం ఏమైపోతాం అంటే తప్పిపోతాము. ఆ విషయాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు మనకు ఛాన్స్ ఇస్తూ ఉంటాడు, అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాన్ని కూడా చేజార్చుకుని ఇదిగో లోకములోనే మొట్టమొదటి హంతకుడుగా ఈ యొక్క కయీను గారు నిలిచిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ మాటలో గర్వం పోలేదండి, పశ్చాత్తాపం లేదు ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఛాన్స్ ఎందుకు అంటే మనం మారాలని, అంటే మనలో ఉన్నటువంటి గర్వపు హృదయం పోవాలని, పశ్చాత్తాప హృదయం కలగాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. రోజు వింటూ ఉంటారండి సిలువ ధ్యానాలు, రోజు సిలువను గూర్చినటువంటి వార్త వింటూ ఉంటారు. సిలువను గూర్చినటువంటి వార్త బయట వారికి వెర్రితనం కలిగించవచ్చు, కానీ మనకు మాత్రం ఎలాంటిది అంటే రక్షించే వాక్కు. అందులో మనం చూడగలిగితే మొట్టమొదటి మాట క్షమించే గుణం ఎవరిలో? యేసుక్రీస్తు వారిలో అన్నమాట. నిజంగా ఎలాంటి పరిస్థితి అంటే ఇదిగో తన వారే, తనలో ఎవరిలో అయితే పుట్టుకుని వచ్చాడు, ఎవరిలో పెరిగాడు, వాళ్ళే ఆయన్ని అప్పగిస్తున్నారండి. నిజంగా ఎలాంటి పరిస్థితి అంటే ఇదిగో వ్యభిచారం చేసిన వాడు, అత్యాచారం చేసిన వాడు, గజ్జదొంగ అయినటువంటి ఆ యొక్క ఆ వ్యక్తిని ఏమంటున్నారంటే అతన్ని విడిపించండి, ఈ క్రీస్తుని సిలువ వేయండి అంటే ఎదురుగుంట ఎలాంటి వాడు ఉన్నాడు అంటే కిరాతకుడు ఉన్నాడు. ఆ కిరాతకుడు మాకు అప్పగించండి, మరలా మా కుటుంబాల్లోకి రావాలి, దొంగతనాలు చేయాలి, మా పిల్లల మీద అత్యాచారం చేయాలి, అలాంటి వాడే మాకు కావాలన్నారు. నిజంగా ఎలా ఉన్నాయి వాళ్ళ హృదయాలు చూడండి. వాళ్ళ హృదయాలు ఎరిగినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే వారు తెలియక చేస్తారు. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు అంటే చివరి వరకు ఛాన్స్ ఇస్తున్నాడండి, చివరి వరకు ఛాన్స్ ఇస్తున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదా? యెషయా గ్రంథంలో రాయబడలేదా? యెషయా గ్రంథంలో రాయబడలేదండి? మీకా గ్రంథంలో రాయబడలేదా? యేసుక్రీస్తు వారు వస్తారు, రక్షకుడు వస్తారు, ఆయన సిలువ వేస్తారని రాయబడింది ప్రియమైన దేవుని మాట. కానీ వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది, రాయబడిందండి. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా వీరు తెలియక చేస్తున్నారు అనేది కాదు, వారికి తెలిసిండి. వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో వస్తాడని తెలుసు, కానీ వచ్చిన వాడు అతడే అని తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క మనోనేత్రాలకి యుగదేవత ఏం చేసిందంటే గుడ్డితనము కలిగించింది. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని కూడా మనము కూడా కాళ్ళదండుకుంటున్నామేమో, గుడ్డితనం కలిగిన వారులుగా. మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ఈరోజు నిన్నటి దినమందు ఒక ప్రాంతానికి మేము వెళ్ళామండి. ఆ సహోదరుడు ఒక 28 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపు మధ్య ఉంటుంది, 25 నుంచి 28 సంవత్సరాల మధ్య కాలంలో ఉంటాడు యవనస్తుడు. యవ్వన కాలం అంటే ఎలాంటిది అంటే ఆ కుమారుడితో చెప్పినటువంటి మాటలండి. యవ్వన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది తమ్ముడు. ఈ యవ్వన కాలం అనేది ఎంత ప్రాముఖ్యమైంది అంటే నువ్వేది చెయ్యగలిగితే అది చేయగలిగిన వాడు, నువ్వు ఏది సాధించాలని కూడా సాధించగలదు. ఏ వయసులో అండి? యవ్వన కాలంలో. కానీ ఈ యవ్వన కాలం ఎంత ప్రాముఖ్యమైందో అంత ప్రమాదకరమైంది. నీకు తెలియకుండానే నువ్వు ప్రమాదంలో పడిపోయావు. అందుకునే ఈరోజు లోపల ఉన్నటువంటి లంగ్స్ ఏమైపోయినాయండి?
తూట్లు అయిపోయినాయి. కారణం ఏంటి అంటే త్రాగుడికి అలవాటైపోయాడు. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తూ ఉంటాడంట. అక్కడ దొరికే ఆ జీలుగు కళ్ళు అనేటువంటి ఆ పదార్థాన్ని తాకి తన యొక్క శరీరం లోపల ఉన్నటువంటి కనిపించని అవయవాలు, విలువైన అవయవాలని పాడు చేసుకున్నాడండి. మంచం మీద పడుకునే ఉన్నాడు. సుమారు 1 నెల రోజుల పైన అయ్యిందంట. ఆ మంచం మీద అలాంటి పరిస్థితుల్లో పడుకొని కూడా సిగరెట్లు కాలుస్తున్నాడు. అంటే దేవుడిచ్చిన అవకాశమే కదండి. వెంటనే టక్కన చనిపోలేదండి. ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు. 1 నెల రోజుల నుంచి మంచం మీద ఉన్నాడంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు పశ్చాత్తాపడాలండి. 1 నెల రోజుల నుంచి ఉన్నాడంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. వేసుకొంచున్నటువంటి మందులు జాగ్రత్తగా వేసుకుని, వాళ్ళ అమ్మ ఏ ఆహారం ఇస్తే ఆ ఆహారాన్ని తీసుకుని ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ జాగ్రత్త లేదండి. అందుకనే నిన్నటి దినమందు కొద్ది మాటలు, ఈ ఆయుష్ కాలం అనేది చాలా విలువైనది. ఈ అవయవాలు అన్నవి మరీ విలువైనవి. నీకు తెలియకపోవచ్చు. చూడు, కిడ్నీ మార్పించుకున్న వారి దగ్గరికి వెళ్ళి అడుగు ఎన్ని లక్షలు కట్టారు అని. గుండు మార్పించుకున్న వారి దగ్గరికి వెళ్ళి అడుగు ఎన్ని కోట్లు గుండెకు మార్పించడానికి ఇచ్చారని. అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్పినప్పుడు నిజంగా చిన్న మొఖం చేసుకున్నాడండి. చిన్న మొఖం చేసుకున్నాడు. అంటే దేవుడు ఇచ్చినా కూడా ఛాన్స్ కొంచెం మంది ఏం చేసుకుంటున్నారు? దాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, సిలువ మీద ఉన్నటువంటి దొంగను మనం చూడగలిగితే వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకోలేదండి. ఇదే ఆఖరి క్షణం అనుకున్నాడు. అయ్యా ఇదిగో నన్ను కూడా నువ్వు రాకడలో నువ్వు నీ రాజ్యంతో వస్తావు చూసావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారు? రాజ్యంతో వచ్చినప్పుడు కాదయ్యా, రేపే నువ్వు ఎక్కడ ఉంటావో నాతో పాటు ఉంటావు. నిజంగా చూసారా, ఒక్క అవకాశం అండి, అవకాశం. ఆ క్షణంలో అతడు కానీ ఒకవేళ ఆ మాట పలకకపోతే, ఆ పశ్చాత్తాప హృదయం బయటకు రాకపోతే వెళ్ళేవాడా? పరదేశికి వెళ్ళేవాడు కాదని, పాతాళానికి వెళ్ళిపోయేవాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ కయ్యని జీవితాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ ఆదాము యొక్క జీవితాన్ని చూడగలిగితే దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. కోసుకుని తినే ఆ యొక్క స్థితిగతుల్లో నుండి చెమటోర్చి తవ్వి పండించి ఎంత కష్టం చేయవలసినటువంటి స్థితిలోనికి ఆదాము గారు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు అంటే ఒక్క మాట పశ్చాత్తాపం అనేది అతనిలో దేవుడిచ్చినటువంటి ఛాన్స్ అండి. నిజంగా ఆ మాట అన్న మనకి చూడండి కొన్ని విషయాల్లో మర్చిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మామ కూడా శుక్రవారం అనుకుని లక్షవారం వచ్చేస్తూ ఉంటుంది ప్రార్థనకు. ఒక్కొక్కసారి అదే మైండ్లో ఉండిపోయి పాపం వచ్చేస్తూ ఉంటుంది. మరలా ఎవరన్నా ఏదన్నా అనేసరికి అవునా ఇవాళ శుక్రవారం కాదా అనుకుంటూ ఉంటుంది. అలాగే మరి దేవుడు కూడా ఆదాముని అడుగుతున్నాడు కదా, అసలు నువ్వు దిగంబరివన్నీ చెప్పిన వాడెవడు అని అడిగినప్పుడు, అవును కదా నేను దేవుడితోనే మాట్లాడవలసినటువంటి అనుభవం కలిగిన వాడిని కదా, మరి మరొకరి మాట మీద ఎందుకు నేను పూర్తిగా నమ్మేశాను అని అప్పుడైనా పశ్చాత్తాపడవలసింది. పశ్చాత్తాపడలేదు. ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, అదే ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, ఆది కాండము 19వ అధ్యాయం 14వ వచనం అండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపకుండా నీ భార్యను ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, లోతు గారికి కాబోయేటువంటి అల్లుళ్ళు అక్కడ ఉన్నారంట. లోతు గారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, అయ్యా ఈ దేశాన్ని ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు. దేవునికి విరోధముగా ఉన్నటువంటి వారికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయకపోతే వారికి చివరి క్షణం వరకు చూస్తాడు. చేసుకోకపోతే సద్వినియోగం దేవుడు నశింపచేస్తాడు. అలాంటి పట్టణాల్లో ఈ జంట నగరాలు ఎన్నుకోబడ్డాయి నాశనానికి. కాబట్టి మనం ఈ నగరాల్లో ఉండకుండా మనం బయటికి వెళ్ళిపోతే రక్షింపబడతామని ఎంతో చక్కగా చెప్పినప్పటికీనంట అల్లుళ్ళ కంట మరి లోతు గారి మాటలు ఎలా ఉన్నాయంటే అవహేళనగా ఉన్నాయంట.
అవహేళనగా ఉన్నట్టు. ఏంటి, ఈ ఊరిలో ఉంటే నశించిపోతామా, ఈ ఊరు బయటికి వెళ్తే రక్షింపబడతామా అని అవహేళనగా ఉన్నారంట. అయితే లోతు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భం లోతు గారి భార్యకు కూడా తెలిసింది. 16వ వచనంలో మనం చూడగలిగితే దేవదూతలంట తొందర పెట్టంట లోతు గారి చెయ్యినంట లోతు గారి భార్య చెయ్యిని కూడా పట్టుకుని తీసుకెళ్ళి, మీరు వెనుకకు తిరిగి చూడకండి అన్న మాటలు కూడా ఆమె విన్నది. చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళారంట ఊరి చివరికి. అయినప్పటికీ కూడా ఇంత మంచి అవకాశాన్ని లోతు గారి భార్య లోతమ్మ గారు ఏం చేసుకున్నారంటే సద్వినియోగం చేసుకోలేదు. లోకంలో ఒక సామెత చెప్తారు కదా, ఒక కొత్తగా వచ్చినటువంటి అల్లుడి కంట అనేక రకాల పిండి వంటలు వండిందంట మా అత్తగారు. కానీ నాలుక మీద పుండు ఉందనంట, ఒక్కటి కూడా తినలేదంట. అన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా ఈ యొక్క వారం దినాల్లో ఒక వీడియో చూస్తున్నాం కదండి, వెండి బంగారాలతో కలిసినటువంటి పాత్రలో భోజనాలు పెట్టారండి. ఎవరిదో వివాహం అయింది, వెండి గిన్నెలు బంగారపు ప్లేట్లలోని. కానీ ఏది వడ్డిస్తున్నా సరే అందరూ చెయ్యలా చూపిస్తున్నారు. చాలా రకాలు వడ్డించడానికి వస్తున్నారు, కానీ కూర్చున్న వారు అందరూ చెయ్యలా చూపిస్తుంటే కింద ఏమని రాశారు అంటే తినడానికి కూడా యోగ్యత ఉండాలి. వెండి ప్లేట్ దగ్గరికి వెళ్ళాడు, బంగారు ప్లేట్ దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నాడు, కానీ తినడానికి. అందుకనే ప్రసంగి భక్తుడు ఏమని చెప్తాడంటే ఒక ముద్ద తినడానికి ఎవరి సెలవు ఉండాలంట? దేవుని సెలవు. బంగారపు కంచం దగ్గరికి అయితే వెళ్ళగలిగాడు, కానీ తినడానికి మాత్రం యోగ్యత లేదు. వేస్తుంటే ప్రతిదీ వద్దంటున్నాడంటే కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ షుగర్ కన్నా షుగర్ ఒంట్లో ఎక్కువైపోయింది. దేవుడు కూడా మనకు అనేక మార్లు అవకాశం ఇస్తాడండి. లోతమ్మ గారిని మనం చూడగలిగితే లోతమ్మ గారికి ఎంత చక్కగా ఇంట్లో చెప్పారండి దేవదూతలు. పోనీ అది వదిలేస్తే దేవదూతలు ఆమె చేయి పట్టుకుని మరీ బయటికి తీసుకొచ్చి మీరు వెనుకకు తిరిగి చూడకుండా మీరు పరిగెత్తండి అన్నప్పుడు ఆమె చేసిన పని ఏంటో చూసారా? ఎంతోమంది చెప్తుంటారు ఆమె లోకాసులు కలిగిన స్త్రీ లోతు భార్య. ఆమె సంపాదించిందంతా వదిలేసింది కాబట్టి మరలా వెనుకకు తిరిగి చూడడానికి కారణమైంది ఆమె సంపాదన. స్నేహం కారణమైంది. అంటే ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆమె స్నేహాలు ఎవరితో అయితే స్నేహం చేసినా స్నేహం కారణమైంది అంటారు. ఏది ఏమైతే ఏంటండి, దేవుడు ఇచ్చినటువంటి ఛాన్స్ ఎలాంటిదంటే చెయ్యి పట్టుకునే ప్రమాదంలో నుంచి బయటికి తీసుకొచ్చారు. కానీ నిలబడగలిగిందా? మరలా ప్రమాదంలోనే పడింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇప్పటికీ అనేక మందికి ఉదాహరణగా ఆమె మిగిలిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, లోతు గారి యొక్క భార్యను గురించి యేసుక్రీస్తు వారు కూడా చెప్తుంటారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకునేంత గొప్పది ఏం కాదు ఆమె. కానీ ఏ విషయంలో గొప్పది అంటే ఇదిగో దేవుడిచ్చిన అవకాశాన్ని ఎలా అయితే సద్వినియోగం చేసుకోలేదో ఆ విషయంలో గొప్పది. తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంది, ఆ విషయంలో ఆమె గొప్పది. అందుకనే యేసుక్రీస్తు వారు లోతు భార్యను గుర్తుకు తెచ్చుకోండి, లోతు భార్యను గుర్తుకు తెచ్చుకోండి అంటున్నాడు. మనం కూడా అనేక మార్లు గుర్తుకు తెచ్చుకోవాలండి. లోతు భార్య వలె దేవుడు అన్నీ ఇచ్చినప్పటికీ కూడా మనము ఒకవేళ దేవుడు మనల్ని చెయ్యి పట్టి నడిపిస్తున్నప్పటికీ కూడా మనం ఒకవేళ దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడండి. ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక ఆస్తి కానివ్వండి, ఒక ఆరోగ్యం కానివ్వండి, ఏదైనా దేవుడు ఇచ్చాడండి. ఇవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత మనం దేవుడినే విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందండి? దేవుడినే విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉంటే లోతు భార్యను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని జ్ఞాపకం చేసుకోమంటాం. ఎందుకు? విశ్వాస విషయంలో జ్ఞాపకం చేసుకోమంటాం. మరి మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం అనుకోండి, దేవుడిచ్చినటువంటి అన్నీ అనుభవిస్తూ దేవుడినే పక్కన పెట్టేసాం అనుకోండి, దేవుడు తన దూతలే చేతులు పట్టుకుని బయటకు తీసుకొస్తున్నప్పుడు కూడా ఆమె మరి వెనుకకు తిరిగి చూసింది అంటే చూడండి ఆమె ఎంత దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుందో, ఆమె స్వనీతిని ఆధారం చేసుకుందో మనకు అర్థమవుతుంది. కనుక మనము కూడా దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన ఆయుష్ కాలం కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మరి బంధుమిత్రులు కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని వారలారా ఏమండి, ఈరోజు అన్నీ ఉన్నవారు పిచ్చివారిలా తిరగట్లేదండి. ఒక పిచ్చావిడినంట ప్రశ్నిస్తేనంట ఆమె ఎవరంట? ఒకప్పుడంట ఆమె కోర్టులో ఒక జడ్జి అంట. జడ్జి అంటే తక్కువ చదివిందా? అలాంటి ఆవిడ ఈరోజు పిచ్చిదానిలా తిరుగుతుంది అంటే ఏమంటే సుమారు 10 భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి పిచ్చివాడిగా తిరుగుతున్నాడంటే కారణం ఏంటి? అతను బంధువులు లేరా, ఉద్యోగం లేదా, చదువు లేదా, అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నా కానీ ప్రియమైన దేవుని వారలారా దేవుడు అతన్ని ఏమీ లేనివాడిగా చేశాడు. అన్నీ ఉన్న
ఉన్నటువంటి యోబు గారి జీవితాన్ని ఒక్క రోజులో మనం చూస్తున్నాం కదా. దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు అంటే భయం కలిగి ఉండాలండి. దేవుడు అంటే ప్రేమామయుడని ఒక కోణంలోనే మనం ఆలోచిస్తున్నాం. కానీ దేవునికి కానీ కోపం వచ్చిందంటే, దేవుడు మాట వినకపోతే, ఒక తండ్రి అంటాడు కదా, నా కోపాన్ని చూడలేదు, నా ప్రేమనే చూసు అంటాడు. పరలోకపు తండ్రి కూడా అదే చెప్తూ ఉన్నాడు. మనం ఆయన మాట విన్నామా, ఒకవేళ తెలియక తప్పు చేసామా, దాన్ని ఒప్పుకుంటేనంట మనము ఏంటంటే శిక్షలోనికి వెళ్ళమంట, మనం ధన్యులమంట. ఒకవేళ ఒప్పుకోకుండా దాచుకున్నామా, మనము శిక్షలోనికి మనం వెళ్ళిపోతామండి. సామెతల గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం కదా ప్రియమైన దేవుని వాళ్ళారా. రాజుల గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు ఒక ఛాన్స్ అనేది మనకి ఇస్తున్నాడు. దాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. పిల్లలకైతే చాలా గట్టిగా చెప్తూ ఉంటాం, ఒరే ఇదే నీకు ఆఖరి ఛాన్స్ రా, ఇప్పుడు నువ్వు చదివి ఎగ్జామ్స్లో ఇదిగో 30కి 30 తెచ్చుకోకపోతే ఏమని చెప్తారండి, చాలా గట్టిగా వాళ్ళకి గద్దిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చాలా చక్కగా లోబడిపోతూ ఉంటారు. కానీ కొంతమంది లోబడని పిల్లలుగా ఉంటారు. అలాంటి లోబడని పిల్లలుగా ఒకవేళ మనం ఉన్నామేమో ప్రియమైన దేవుని వాళ్ళరా. రాజుల గ్రంథము 2వ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూడగలిగితే, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చట నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఇక్కడ మనం చూడగలిగితే గెహజీ గారు మనకు తెలుసు, ఎలీషా గారు అంతకన్నా బాగా తెలుసు. ఎలీషా ఎంత గొప్పవాడు అంటే, గురువుకు మించినటువంటి శిష్యుడిగా మనకు ఎలీషా కనిపిస్తాడు. గురువు గారు ఒక 10% చేస్తే అద్భుత కార్యాలు, ఈయన 2 చేశాడంటే ఈయన అద్భుత కార్యాలు. చాలా గొప్ప గురువుని మించినటువంటి శిష్యుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. నాయనా నేను వెళ్ళిపోతున్నా, నీకేం కావాలి అంటే ఆస్తి అంతస్తులను అడగలేదు, కానీ నీకున్నటువంటి దేవుని ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇవ్వు. అందుకనే 2 ఆశ్చర్య కార్యాలు చేశాడండి ఈయన. అలాంటి ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఎవరు అంటే గెహజీ ప్రియమైన దేవుని వారలారా. అయితే ఎలీషా గారి దగ్గరకు వచ్చినటువంటి నయమాన్ ఏమో, మీకు ఏం కావాలి తీసుకోండి గిఫ్ట్గా అంటే, నాకు ఏమొద్దు నాయనా, నాకు నువ్వు క్షేమకరంగా నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు, వచ్చిన వాడే బంగారాలు వెండి ఇస్తానంటే వద్దంటే ఎలీషా గారు, వచ్చినవాడు నయమాన్ అంటున్నాడు, నాకు 2 బస్తాల మట్టినివ్వండి మీ దేశంలోదని అడిగాడు. అంటే ఇతడు దేన్ని ఎన్నిక చేయలేదంటే, బంగారమును వెండిని ఎన్నిక చేయకపోయినా సరే వచ్చిన నయమాను మాత్రం ఇదిగో మీ దేశపు మట్టిలో ఏముందంటే మహత్యం ఉందని దానిని అడిగి పట్టుకెళ్ళాడండి. కానీ గెహజీని మనం చూడగలిగితే, ఇక్కడ సేవకుడేమో వద్దని పంపేస్తే గెహజీ అంట తర్వాత వెళ్ళంట వాటిని తెచ్చుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. తెచ్చుకుని ఏం చేశాడు అంటే, ఇంటిలో వాటిని దాచిపెట్టేశాడండి. దాచిపెట్టేసిన తర్వాత ఎవరు అడుగుతున్నారంటే ఎలీషా గారు అడుగుతున్నారు, గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నాడు. గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు గెహజీ అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడికి పోలేదు, నీ ముందరే నేను ఉన్నాను. నువ్వు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నేను నీ ముందే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాడు గెహజీ. అసలు గెహజీకి తెలియదండి తన యొక్క గురువు ఎంత శక్తిమంతుడో తెలీదా. వెళ్ళి నూనె కుండలో కొంచెం నూనె అంటేనే కొన్ని మరి పాత్రలు నింపుకున్నారు కదా, సాక్ష్యం విన్నాడు కదా ఆయన. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలని, ఏమంటే చేదుగా ఉన్నటువంటి నీరుని, విషపు నీరుని అతడు ఏం చేశాడంటే మంచి నీటిగా మలిచాడంట. ఇలాంటి ఎన్నో చూసినప్పటికి కూడా గెహజీ తన యొక్క గురువు యొక్క కళ్ళు కప్పాలనుకుంటున్నాడు. అందుకనే గురువు అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు నాయనా అని అడిగినప్పుడు, అప్పుడైనా ఇదిగో ఈయన కళ్ళు మూసుకున్నా కానీ ఈయన కనిపిస్తుంది అన్నటువంటి ఆలోచన లేకుండా ఏమన్నాడంటే, నేను ఇక్కడనే ఉన్నాను అని చెప్తున్నాడు. చూడండి తర్వాత మాటను మీరు చూడగలిగితే, అందుకు ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను,
దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? గెహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు గెహజీ గారు అసలు ఆ ప్రశ్న వేసినప్పుడు, ఎప్పుడు అయిన ప్రశ్న ఒక గురువు వేస్తున్నాడంటే వెంటనే తెలిసిపోవాలండి గెహజీకి. అయ్యో ఇతనికి ఏదో కొంచెం నా గురించి తెలిసిందిలో ఉంది, ఇప్పుడే ఒప్పేసుకుంటే బాగుంటుందని కాళ్ళ మీద పడిపోయి, అయ్యా ఇదిగో నేను వెళ్ళానయ్యా అని వెంటనే ఒప్పుకుంటే బాగుండు. ఒప్పుకోకుండా ఏం చేశాడంటే కప్పుకున్నాడండి. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇదిగో నీ ముందే కదా ఉన్నాను. అందుకనే మనము ఎన్నో మాటలు చెప్పుకుంటామండి. మనం అటు చూస్తాం, ఇటు చూస్తాం, ఎదురు చూస్తాం, వెనక చూస్తాం, కానీ మనల్ని ఎప్పుడు మనల్ని టార్గెట్ చేసి మనల్ని చూస్తున్నటువంటి దేవుడు ఉన్నాడని గ్రహించమండి. గెహజీ కూడా అలాగే గ్రహించలేదు. అందుకనే ఇక్కడ ఎలీషా గారు ఏమని చెప్తున్నారు అంటే, ఇదిగో నీవు ఆ మనిషిని ఎదుర్కొనుటకు వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా, మనిషి ఇక్కడే ఉన్నాడు, మనసు ఎక్కడికి వెళ్ళిందంటండి? గెహజీతో పాటు వెళ్ళిందంట. ఆ మాట గెహజీ ఒప్పుకుంటే చాలా బాగుండండి, కానీ ఒప్పుకోలేదు. కాబట్టే ఈరోజు ధనాపేక్ష కలిగిన వాడు గెహజీ వలె కుష్ఠరోగాన్ని తెచ్చుకుంటాడు, నాశనాన్ని తెచ్చుకుంటాడని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, గెహజీని ఎందుకు ఉదాహరణగా తీసుకుంటున్నామంటే, ఆ రోజు ఆయన ఒప్పుకోలేదు కాబట్టి, ఆ రోజు ఆయన కప్పుకున్నాడు కాబట్టి. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు చాలామంది అంటున్నారు బైబిల్ గ్రంథంలో, నిన్నటి దినమందు కూడా ఒక మెసేజ్ చూశానండి నేను. మనము భక్తులను ఎందుకు చదువుకుంటున్నాం పదే, భక్తుల కోసం చదువుకోక్కర్లేదు, భక్తులను ఆదర్శంగా తీసుకోక్కర్లేదు, భక్తుల కోసం చెప్పుకున్నట్టే యేసుక్రీస్తు వారు మూలన పడిపోతున్నారు, చెప్పవలసింది యేసుక్రీస్తు వారిని గురించి అని కొంతమంది సరికొత్త బోధ కలిగిన వారు చెప్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు గెహజీ కోసం మనం చెప్పుకుంటేనే కదండి మనం ధనాపేక్ష లేని వారుగా ఉంటాము. ఆదాము కోసం చెప్పుకుంటేనే కదండి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆదాము దేవునితో ఉండే సహవాసాన్ని కోల్పోయాడు, నేను అలా ఉండకూడదని నేర్చుకుంటాం కదా మనం అలా నేర్చుకుంటాం. కయ్యను కోసం చదువుకున్నప్పుడే కదండి, కయ్యను కోసం జ్ఞాపకం చేసుకున్నప్పుడే కదా మనం ఏమనుకుంటామంటే, అయ్యో దేవుడు అడిగినప్పుడన్నా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని అడిగినప్పుడన్నా, అయ్యో ఆవేశంలో చంపేశాను ఆయన, నన్ను క్షమించని ఒకవేళ ఆ రోజు అతను ఒప్పుకుంటే ఈరోజు మొదటి కిరాతకుడా అంతకుడుగా కయ్యను పేరు లేకపోను అని చెప్పుకుంటున్నాం కదండి. ఇలా చెప్పుకోవడం వల్ల మనకి ఏం కలుగుతుందంటే భయం కలుగుతుందండి. ఫారెన్ దేశాల్లో తప్పు చేసినప్పుడండి వాళ్ళని ఏం చేస్తారంటే బహిరంగంగా ఉరితీస్తారండి. ఎందుకు బహిరంగంగా చేస్తున్నారు? మనకైతే అలా కాదు కదా, మనకి 4 గోడల మధ్య ఉరితీస్తూ ఉంటారు. మరి అక్కడ ఎందుకు అంటే, ఇదిగో ఈ వ్యక్తి చనిపోతున్నప్పుడు గిలగిలా తాడు బిగించి ఆ మెడకి గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు మిగిలిన వారు కూడా చూడాలి ఆ వ్యక్తి పడుతున్నటువంటి బాధ, ఆ వ్యక్తి పడుతున్నటువంటి వేదన. మరెవ్వడూ కూడా ఇటువంటి అత్యాచారం చెయ్యకూడదు అని బుద్ధి కలుగుతుందని. ఈ మాటలు కూడా మనకి బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. కానీ ఎంతోమంది అంటున్నారు భక్తుల కోసం మనం చెప్పుకోకూడదు, భక్తులనే ఎక్కువ మనం చెప్పుకుంటూ ఉంటే యేసుక్రీస్తు వారు ఏమైపోతున్నారంట, మరుగున పడిపోతున్నారు అంటున్నారు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు వారి కోసం ప్రపంచం అంతటికీ తెలుసండి. ఈరోజు శక పురుషుడు యుగ పురుషుడు ఆయనే అని చెప్పుకుంటాం కదా, క్రీస్తుకు ముందు క్రీస్తు శకము అని చెప్పుకుంటున్నాం కదా. క్రీస్తుని నచ్చని వాడు కూడా ఈరోజు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు తారీఖు వెయ్యాలన్నా, ఇదిగొక యేసుక్రీస్తు వారికి ముందున్న రాజుల చరిత్ర చెప్పుకోవాలన్నా క్రీస్తు పూర్వం పలానా రాజు అని చెప్పుకోవాలి కదా, క్రీస్తు సగం పలానా శాస్త్రవేత్త ఇది కనిపెట్టాడని చెప్పుకోవాలి కదా. ఎలాగా ఒప్పుకుంటారు క్రీస్తుని కోసం? కానీ ఒప్పుకున్నటువంటి మనలో భయం కలగాలి అంటే మనం ఏం చేయాలంటే భక్తుల జీవితాలను మనము తీసుకోవాలి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే గెహజీ నిజంగా ఎక్కడికి వెళ్ళో నాయనా అని అడిగినప్పుడు, గురువు అడిగినప్పుడు ఎవరు లేరు కదండి. చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఒకవేళ సిగ్గేస్తే ఎవరు లేరు కదా, తన యొక్క గురువు ఒక్కడే కదా ఒప్పుకోవలసింది. పోయి ఆయన కప్పుకున్నాడు. కాబట్టి తాను మాత్రమే కాదు తన కుటుంబాన్ని అంతటికీ కూడా ఏం తెచ్చుకున్నాడండి? నాశనాన్ని తెచ్చుకున్నాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇదిగో తన యొక్క రోగం అప్పటి వరకు ఎవరికి చూపించినటువంటి నయమానేమో తన వస్త్రాలన్నీ తీసంట ఆ యొక్క మరి నీటిలో నువ్వు 7 మార్లు స్నానం చేయన్నప్పుడు అందరూ చూస్తుండగా తాను స్నానం చేశాడండి. తన యొక్క రోగాన్ని కప్పుకోలేదు. ఆయన తన రోగాన్ని చూపించి తర్వాత తాను ఎంత స్వస్థపడ్డాడో చెప్పుకున్నాడు. ఈయనేమో తను ఏం చేశాడండి? అతిక్రమమును
దాచిపెట్టాడు, తీరని లోటు కలిగించుకున్నాడు. తనే కాదండి, తన కుటుంబానికి కూడా కుష్ఠరోగాన్ని కలిగించుకున్నాడు. ఈరోజు కూడా అనేక మందికి మరి ఉదాహరణగా మనము ఈ గెహజీని గురించి మనం చెప్పుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే మరొక మాటను కూడా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన షప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టాను. భార్య ఎరుకునే అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అన్నమాట. భార్య భర్తలు ప్రసంగి గ్రంథంలో అంటాడు, ఒకడు పడిపోయినా మరొకడు లేవనెత్తే స్థితిలో ఉండాలి. అంటే భార్యాభర్తల గురించి చెబుతూ ఒకరు పడిపోయినా అంటే విశ్వాసుల గురించి తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ సందర్భం మనకు భార్యాభర్తలు కాబట్టి మనం చెప్పుకుంటున్నామండి. ఒకవేళ విశ్వాసులైనా సరే అండి, ఒక మంచి జట్టి అయిన విశ్వాసతో మనం సాంగత్యం చేసామనుకోండి, మన విశ్వాసంలో కొంచెం తొలగిపోయినా అవతల విశ్వాసం మనల్ని ఏం చేస్తాడండి, లేదు నువ్వు ఎందుకు అవిశ్వాసం అయిపోతున్నావు, నీ విశ్వాసం ఎందుకు బలహీనపడుతుంది, లేదు నువ్వు అలా ఉండకు, దేవుడు గొప్పోడు, ఆయన ఏదైనా చేయగలడు, మనల్ని ఏం చేస్తాడండి, బలపరుస్తాడు మనల్ని. ఒకవేళ విశ్వాసుల కోసం తీసుకున్న మాట పర్వాలేదు, భార్యాభర్తల కోసం తీసుకున్న పర్లేదు. ఇక్కడ అదే మాట అననీయ సప్పీరాల గురించి మనం తీసుకుంటే, ఒకవేళ అననీయ అన్నప్పుడు సప్పీరాయన అయ్యా ఎందుకయ్యా అసలు వాళ్ళు అమ్మివేసి మాకు ఇవ్వండి అని వాళ్ళు అడగలేదు కదా. వాళ్ళు అడగలేనప్పుడు మనమే కదా మన యొక్క ఆలోచన ప్రకారంగా మనం ఇవ్వాలనుకుంటున్నాం. మనం అంటే ఉన్నదంతా సమిష్టిగా మనం పంచాలనుకుంటున్నాం కదా. అలాంటప్పుడు మరలా మనం కొంత దాచుకోవడం ఎందుకు అని ఒకవేళ భార్య అనలేదు, లేకపోతే భర్త కూడా అనలేదు. ఇద్దరూ ఏకమై పొలం అమ్మంట కొంత తీసి దాచుకున్నారంట. దాచుకున్న తర్వాత వెళ్ళినప్పుడు ఆ యొక్క శిష్యులు ఏమని అక్కడ మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే పేతురు గారు 3వ వచనం నుంచి, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును. ఉన్నారండి అప్పుడు పేతురు గారు వాళ్ళ దగ్గర ఉన్నారా, లేరండి. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం కనిపించిందంటే పేతురు గారికి వారు చేసినటువంటి తప్పిదము కనిపించింది. పేతురు గారు ఒక్కరోజు వాక్యం చెబితే 3000 మంది మారు మనసు పొందారంట. మారు మనసు పొందడం అంటే ఏంటి అంటే, మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినప్పుడు మారు మనసు పొందిన వారు ఎలా మాట్లాడుతున్నారో మనకు కనిపిస్తుంది అన్నమాట. అయ్యా మేమేం చేయాలి అంటే ఇంతకు ముందున్నట్లుగా మేము ఇప్పుడు ఉండకూడదంటే ఉండకూడదు. అంటే మారు మనసు పొందిన వారు మాట 3000 మంది మారు మనసు పొంది సమిష్టిగా బతుకుతున్నారంట. వారి గృహాలు విడిచిపెట్టేసంటే సమిష్టిగా బ్రతుకుతున్నారంట. ఇలాంటి ఎన్నో కార్యాలు చూసినటువంటి అననీయ సప్పీరాలు కూడా ఏం చెయ్యాలి అంటే, ఇదిగో ఇలాంటి లోపము లేని వారుగా ఉండవలసింది పోయంట. వారు లోపము కలిగిన వారుగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్ముడు అవి మరుగు చేయక పేతురు గారికి బయలుపరిచినప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, ఎందుకయ్యా అని అడిగినప్పుడు వెంటనే అయ్యా మా తప్పైపోయింది అయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా అనకుండా వాళ్ళు తమ యొక్క తప్పిదాన్ని కప్పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, అతడు చనిపోయాడంట. ఆ కింద వచనంలో మనం చూడగా, కింద వచనంలో 7వ వచనాన్ని మనం చూడగా, ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితరా, నాతో చెప్పమని ఆమెను అడిగెను. భర్త చనిపోయాడండి. ఎప్పుడైతే తన తప్పిదాన్ని కప్పుకున్నాడో వెంటనే శిక్ష వచ్చేసింది. చనిపోయాడు. ఆ భర్తనంట శ్మశానానికి తీసుకెళ్ళి కప్పెట్టేసి వచ్చారంట. వాళ్ళు ఎలా వచ్చారో లేదో ఇంటి దగ్గర నుంచి అతని భార్య వచ్చిందంట. భార్య వస్తే మరొక ఛాన్స్ ఇస్తున్నారండి. ఎవరండి? దేవుడు ఇస్తున్నాడు. ఎవరి ద్వారా? పేతురు గారి ద్వారా. అమ్మా మీరు మీ భూమిని ఎంతకే అమ్మారా అన్నప్పుడు భార్య కూడా అదే కంటిన్యూ చేస్తూ ఆమె అంటుంది, మేము అంతకే, అవును ఇంతకే అని చెప్పాను, అవును అంతకే
అప్పుడైనా ఆమె మనసులో ఆమెకు మేము చేస్తున్నది తప్పు అన్న జ్ఞానం రాలేదు. ఇదిగో పేతురు నాతో చెప్పుము అంటే నీవు మనసులో ఏదుందో నాతో చెప్పుమని పేతురు గారు చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆమెకు అనిపించలేదు ప్రియమైన దేవుని వాళ్ళారా, అప్పుడు కూడా అనిపించలేదు. అయ్యో ఇందాక ఏదో ప్లాన్ భర్త చనిపోయాడు ఆమెకు తెలిసి ఉండదండి, ఏదో ఇందాక ప్లాన్ అయితే వేసుకున్నాం కానీ ఎందుకు దేవుని సన్నిధిలో మేము మోసం చేయకూడదు కదా, దేవుని సన్నిధిలో మేము ఒప్పుకోవాలి కదా అని ఒకవేళ ఆమె జ్ఞాన హృదయం కలిగిందైతే ఆ వచ్చిన ఛాన్స్ని ఆమె వినియోగించుకున్న తన భర్త ప్రాణం పోయిన ఆమె ప్రాణాన్ని కాపాడుకున్నాను కానీ కాపాడుకోలేకపోయిందండి. ఇంతకే అమ్మారా అన్నప్పుడు ఆమెంట అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు, మనము ఎప్పుడైతే ఒప్పుకోకుండా కప్పుకున్నామో అండి దానివల్ల ఎవరికి శోధన అంటే దేవునికి శోధన. మన పిల్లలు అబద్ధాలు ఆడారనుకోండి, మన పిల్లలు తప్పిదాలు చేసి ఒప్పుకోకుండా దాన్ని కప్పెట్టుకుంటూ వస్తున్నారనుకోండి, తల్లిదండ్రులకి ఎంత శోధనగా ఉంటుందండి, ఎంత శోధనగా ఉంటుంది. కనుక మన పరలోకమందు ఉన్నటువంటి దేవునికి కూడా ఏం కలుగుతుందంట, ఆత్మను శోధించుటకు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి, ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన పాదాలు ఎక్కడున్నాయి, ఇంకా వాకిట్లోనే ఉన్నాయి, నిన్ను కూడా తీసుకువెళ్తారు రెడీ అవ్వు అని. కానీ ఆమె కూడా చనిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక ఆలోచించండి, ఒక ధనాపేక్ష కలిగిన వారుగా ఇగో ఇక్కడ మనం చూడగలిగితే ఈ యొక్క అధ్యాయంలో లోతు గారు అల్లుళ్ళు కనిపిస్తున్నారు, మాటకు విలువనివ్వని వారుగా కనిపిస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది ఆ రక్షణ పొందంటే పొందుతాములేండి, ఇంకా ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి రాకడని రైలు బండి వచ్చేస్తుంది, ఎక్కడెక్కడని పాటలు పాడుతున్నారు కదా, ఇంకా రాలేదు కదా, ఇంకా ఛాన్స్ ఉంది, ఇంకానే నేను ఎంజాయ్ చేయవలసినటువంటి వయసు ఉంది నాకు అనుకుంటారు. నిన్నటి దినమంది వెళ్ళిన అబ్బాయి కూడా అలాగే అనుకున్నాడు. సడన్గా ఏమైపోయింది అంటే లోపల ఉన్న అవయవాలు తూట్లు పడిపోయినాయి ప్రియమైన దేవుని వాళ్ళారా. కుటుంబం అంతా కూడా చాలా శోక సముద్రంలో మునిగిపోయినట్లుగా ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. లోతు అల్లుళ్ళు సద్వినియోగం చేసుకోలేదు, లోతు యొక్క సతీమణి భాగస్వామి ఆమె కూడా సద్వినియోగం చేసుకోలేదు, తమ యొక్క జీవితాన్ని కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ అననీయ సప్పీరాలను మనం చూడగలిగితే ధనాపేక్ష కలిగిన వారుగా వారు కనిపిస్తున్నారు. ధనము కోసం ఏమవిందంటే వారి తప్పిదాన్ని వారు కప్పెట్టుకున్నారు. ఇస్కరియోతు యోధాను మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారితో సహవాసం చేసినటువంటి ఆయనే ఇదిగో సిరికి దేవునికి దాసులు కానేర్రని ఎన్నోసార్లు విన్నప్పటికీ కూడా సిరిని ఆశించాడు, ప్రేమించాడు. ఏమైపోయాడు అంటే తన తప్పిదాన్ని ఒప్పుకోలేకపోయాడు. అనేక మార్లు యేసుక్రీస్తు వారు భోజనం టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా అన్నారండి, ఆయన సిలువకి ఎక్కే ముందు కూడా ఆయన అన్నారు, ఇదిగో మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అన్నప్పుడు అతని మనసులో చివుక్కుమంది లేచి వెళ్ళిపోయాడే తప్ప ఇదిగో ఆ క్షణంలో యేసుక్రీస్తు వారి చేతులు కానీ పాదాలు కానీ పట్టుకుని అయ్యా ఇదిగో నేనే ఆ మూర్ఖుడు ఎవరో కాదు, ఆ అమ్మి వేసేవాడు ఎవరో కాదు, నేనే ఆ ప్లాన్ మీద ఉన్నాను, తెలియక చేశాను, డబ్బుకి ఆశపడి చేశాను, ఏదో డబ్బులు వస్తే నా కుటుంబం బాగుంటుందని చేశాను, కానీ నన్ను క్షమించండి అని నిజంగా ఒప్పుకుని ఉంటే. ఇస్కరియోతు యోధాకి చాలా ఛాన్సులు ఇచ్చాడండి యేసుక్రీస్తు వారు, కానీ ఒక్క ఛాన్స్ కూడా ఉపయోగించుకోలేకపోయాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అలా అని ఏమైనా ఆ అమ్మి వేసిన రోకలతో బ్రతికాడా, ఏమైనా అందంగా ఉన్నాడా, తన కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడంటే ఏమీ లేదండి. ఇటు ఆ రోకల్నే పారవేశాడు, అటు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే దేవుని విషయంలో ఎక్కువగా ధనాపేక్ష అనే విషయంలో మన తప్పిదాలు మనం కప్పెట్టేసుకుంటున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ మనం చూడగలిగితే ఇస్కరియోతు యోధా విషయంలో కానివ్వండి, ఇక్కడ అననీయ సప్పీరాల విషయంలో కానివ్వండి, మరి మనకి ఒక గుణపాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకనే గెహజీని అంటున్నాడు, ఆస్తులు సంపాదించుకున్నటకు, ధనము సంపాదించుటకు, గుర్రములు సంపాదించుటకు, రథాలు సంపాదించుటకు, ఇగో సీనారు వస్త్రాలు సంపాదించుటకు ఇది సమయమా అంటున్నాడు. అప్పుడే సమయం కాకపోతే ఇప్పుడు అసలు సమయం ఉందా? అప్పుడే సమయం కాకపోతే ట్రైన్ 8 గంటలకి అనుకోండి, మనం 8 గంటలకి వెళ్ళి ఇంకా సమయం ఉందా అని అడిగితే ఎలా ఉంటుందండి? ఎలీషా గారు ఆ రోజు అంటున్నారు, ఇది సమయమా, ఇది సమయం కాదయ్యా అంటున్నాడు. అప్పుడే సమయం కాకపోతే యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో రాకడ సమీపముగా ఉంది అని చెప్పారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో అంత్య దినాల్లో ఉన్నారు, మీరు అపాయకరమైన స్థితిలో మీరు ఉన్నారని చెప్పారు. ఆయన చెప్పి 2000 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి ఇంకా మనం అనుకుంటున్నాం ఇంకా సమయం రాలేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే ఊహించుకుందామండి. సామెతల గ్రంథము
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి ఎలా అయితే ఇష్టడైన వాడిని గద్దిస్తున్నాడో తప్పిదము చేసినప్పుడు, ఏమంటే ఎవరైనా తప్పిదం చేసినప్పుడు గద్దించకపోవచ్చు, కానీ తన పిల్లల్ని గద్దిస్తున్నాడు అంటే ఆయన ఎందుకు అంటే, గత వారంలో మనం చెప్పుకున్నాము కదా, ఆయనకి తన పిల్లలంటే చాలా ఇష్టమండి, చాలా ఇష్టమండి. అందుకనే ఈ సమాజంలో లేకపోతే ఈ ప్రకృతిలో ఎన్నో లక్షల జీవులు ఉన్నాయండి. పక్షి జాతే కొన్ని లక్షలు ఉన్నాయంట. కానీ వేటికి లేనటువంటి జ్ఞానాన్ని, వేటికి లేనటువంటి నోటిని ఎవరికి ఇచ్చాడంటే మనిషికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఏ చిన్న తప్పిదమైనప్పటికీ కూడా అది నువ్వు చేసినది తప్పిదమని తెలియపరచడానికే ఈ వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు. తన యొక్క దాసుల ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా తేట తెల్లగా మనకు తెలియజేస్తున్నాడు. ఏంటి అంటే, ఇంకా చెప్పమంటారా, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడి చేత కూడా మనకి గద్దిస్తూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడి చేత కూడా గద్దిస్తాడు. పేతురు గారికి ఎలా తెలిసింది? అననీయ సప్పేరా తప్పు చేశారని, దాన్ని ఒప్పుకుంటలేదని, కప్పెట్టుకుంటున్నారని ఎలా తెలిసిందంటే ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా తెలిసింది. ఎక్కడో ఏదో దేశం నుంచి వచ్చినటువంటి ఒక నపుంసకుడు ఇదిగో దేవుని సన్నిధిలో దేవుని కోసం తెలుసుకోకుండా, యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు అంటే ఇదిగో తెలియజెప్పవలసినటువంటి బాధ్యత నీ మీద ఉందని ఎవరు చెప్పారు? పిలుపు గారికి పరిశుద్ధాత్ముడు చెప్పాడండి. వెంటనే ఆ మాట వినగానే ఇదిగో నువ్వు వెంటనే కలుసుకో, ఆ రథాన్ని కలుసుకో అన్నప్పుడు ఎంత పరుగులు పెట్టాడు అంటే, నిజంగా దేవుడు అతనికి ఎంత శక్తినిచ్చాడంటే రథంతో పాటు పరుగులెట్టి రథాన్నే ఎక్కాడు. ప్రియమైన దేవుని వాళ్ళు, దానికి ప్రతిఫలం ఏమిటంటే నపుంసకుడు ఇదిగో పూజించడానికి నేను వెళ్తున్నది యెరూషలేము, కానీ అసలు నేను వెళ్ళేది కాదు, నాతో తీసుకువెళ్ళేది ఒకటి ఉంది, అది రక్షణ అని తెలుసుకున్నాడు. రక్షణ పొందుకుని చాలా సంతోషంగా వెళ్ళాడు. ప్రియమైన దేవుని వారలారా, చాలా సంతోషంగా వెళ్ళాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల దేవుడు మనకి చిన్న తప్పిదం చేసినప్పుడు మన పిల్లల్ని మనం ఎలా గద్దిస్తామో దేవుడు కూడా ఆధ్యాత్మిక జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు, ప్రార్థనలేం మనలో ఉందా, వాక్యపులేం మనలో ఉందా, దేవుని యందు సహవాసం దూరం అయిపోతున్నామా, దేవునితో ఉన్నటువంటి అన్యోన్య సహవాసాన్ని మనం కోల్పోతున్నామా, ఆదాం వల్లే సహవాసాన్ని కోల్పోతున్నామా, దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడండి. ఆ హెచ్చరికలకు మనము చెవినివ్వాలి, ఆ హెచ్చరికలకు మనము లోబడాలి. ప్రియమైన దేవుని వల్లరా, లోబడకుండా మనము ఇదిగో లోబడనటువంటి ఒక మరి ఎద్దును చూడండి, అది లోబడలేదనుకోండి, కాడి కిందకి రాలేదనుకోండి, నాగలి కిందకి రాలేదనుకోండి, రైతు చాలా గట్టిగా దాన్ని గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలాగే మన దేవుడు కూడా ఏంటి అంటే మనము ఎక్కడి నుండి వచ్చామో పరలోకం అనే ఆ రాజ్యంలోకి మనం అందరూ మరలా అక్కడికి వెళ్ళాలని, ఈ తప్పిదాల వల్ల మనము దారి తప్పిపోయి పాతాళానికి వెళ్ళిపోకూడదని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టే మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టే మన తప్పిదాలని మనకు వాక్య రూపంలో, వాక్యం అనే దర్పణంలో మనకు చూపిస్తున్నాడు. చూచినప్పుడు సరిదిద్దుకోవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు తన సత్యం చేత సంధిస్తున్నప్పుడంట స్పందించగలిగినటువంటి మనసు మనకే ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎప్పుడూ దొన్నని బీడుము భూములను దొన్నండి అని యెషయా ప్రవక్త చెప్తా ఉంటాడు కదా. అలాగే మన యొక్క హృదయం ఒకవేళ మన యొక్క హృదయం బీడుబారిపోయిందేమో, ఒకవేళ లేకపోతే అలవాటైపోయిందేమో, తప్పిదాలు చేసినప్పటికీ కూడా అలవాటైపోయిందేమో, అంతా చావుకు దగ్గరైనటువంటి ఆ వ్యక్తి, నిన్న దినమంది వెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడు. అలవాటు పడిపోయాను అంటున్నాడు. అలవాటు పడిపోయి, అలవాటైతే చాలా స్పీడ్గా అలవాటు చేసుకోవచ్చు, కానీ దాన్ని మానాలంటే మానలేం. కనుక ఇదిగో నువ్వు అది కాల్చాలని నీకు మనసు లాగినప్పుడు ఏ బబ్బులు కొమ్మను నవ్వులుతూ ఉండని చెప్పినప్పుడు తప్పకుండా చేస్తాను. నిజంగా చెప్పాలంటే రాత్రంతా దగ్గుతూనే ఉంటున్నాడంట. రాత్రంతా ఏమంటే ఆ దగ్గు వచ్చినప్పుడు అన్న అతనికి బలి వెలగాలి కదా. దగ్గెందుకు వచ్చిందంటే కారణం ఇదిగో, నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను కాబట్టి, నేను ఇలా సిగరెట్లు కాల్చాను, నేను ఇలా తాగుడికి బానిసయ్యాను కాబట్టి అని తెలుసుకోవాలి కదా.
తెలుసుకోకుండా అలవాటు అయిపోయిందండి. అలవాటులో పొరపాట్లు చేసినట్లుగా అలవాటు అయిపోయిందంట. అలా అలవాటుగా మనము కూడా తీసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళ ప్రయోజనం అండి, స్పందన ఉండదండి ఇంకా. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని సంధిస్తున్నాడో వాక్యం చేత మనం వెంటనే స్పందన కలిగిన వారుగా ఉండాలండి. అందుకనే ఈరోజు ఎన్నో స్పందనలు అంటున్నారు. ఏంటంటే ఎవరు బేగా వాటికి మనకు సమాధానం ఇవ్వకపోయినా ఆ స్పందనలో పెడితే ఏమవుతుందంట, వెంటనే సమాధానం వస్తుందంట. ఇది మనకు బాగా గ్రహిస్తున్నాం కదా. మరి దేవుడు సత్యాన్ని కూడా సంధిస్తున్నప్పుడు స్పందించగలిగినటువంటి మనస్తత్వం మనకు ఉండాలి, ఆ హృదయాలు మనకు ఉండాలి. బీడుబారిన భూమిలో మన హృదయం అయిపోయిందనుకోండి, బండబారిన హృదయంలో అయిపోయిందనుకోండి, అసాధ్యం అని చెప్పేశాడు దేవుడు. ఏమని చెప్పాడండి, ఒకసారి వెలిగింపబడి ఆరిపోతే మరలా వెలిగించడం ఏమన్నాడండి దేవుడు, అసాధ్యం అని చెప్తున్నాడండి. అలా దేవునికి అసాధ్యులుగా మనం ఉండకూడదండి. దేవుడు మనకి చిన్న చిన్న హెచ్చరికలు చేసినప్పుడు, చిన్న చిన్న ఛాన్సులు ఇచ్చినప్పుడే మనం ఏం చెయ్యాలి అంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. మరొకసారి వచనం చదువుకుందామండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూడగలిగితే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఇక్కడ మనం చూడగలిగితే అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఒక్కొక్కళ్ళకైతే తెలుస్తూనే ఉంటుందండి, ఎందుకంటే పరిశుద్ధాత్ములు గద్దిస్తుంటాడు, వాక్యం సంకేతం తెలియచేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చిన్నదే కదా అనుకుంటూనే ఉంటాడు. కానీ అలాంటి వాడు వర్ధిల్లడంటండి. ఎందులో వర్ధిల్లడు, ఆత్మీయంగా వర్ధిల్లడండి. ఎందుకంటే తప్పని తెలిసినప్పుడు దాన్ని వెంటనే ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టకుండా చిన్నదే కదా అని మనం కవర్ చేసుకుంటూ వచ్చామనుకోండి, వర్ధిల్లే ఛాన్స్ మనకే ఉండదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. నిత్యము భయము కలిగి ఉండాలండి. వాక్యం వింటున్నప్పుడు మనకు భయం కలగాలండి. వాక్యం వింటున్నప్పుడు ఈ లోపాలేమన్నా నాలో ఉన్నాయా? మొన్న 2 దినాలు క్రిందటండి ఆన్లైన్లో ఒక ముసలావిడ చెప్తుందండి, నిజంగా ఈ వాక్యం వింటుంటే చాలా భయం కలుగుతుంది. ఎందుకు భయం కలుగుతుందంటే, నిజంగా రాకడ వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా అంటే వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ఇదిగో నీలో ఉన్నటువంటి లోపాలను మాట్లాడుతున్నప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి. మనలో ఈ లోపాలు ఉన్నాయేమో అని మాట్లాడుతున్నప్పుడు అంటే ఆమె మనసు ఏమనిపిస్తుందంటే, అమ్మో ఇంత చిన్న లోపాలనే భూతద్దంలో చూపిస్తుందంటే బైబిల్, అసలు నేను రాకడలో ఎత్తబడతానా అన్న డౌట్ వచ్చేస్తుందంటే, అన్న భయం వచ్చేస్తుందంట ఆవిడకి. సుమారు 80 సంవత్సరాల వయసు ఉంటుందండి ఆవిడకి. ఎలా ఉంటుంది అంటే, నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో పరుగులు పెట్టే ముసలి తల్లిండి ఆవిడ. ఆధ్యాత్మిక జీవితం పరుగులు పెడద్దండి. ఎవరైనా పాట పాడతారా అనగానే నేను పాడతానండి, వెంటనే స్పందించేస్తుందండి. వాక్యం చదివేవారు ఎవరైనా ఉన్నారా, చదవలసిన వారు రాలేదు ఇవాళని కానీ చదువుతానండి, వెంటనే స్పందించేస్తుంది. ఎంత స్పీడ్గా ఉన్నటువంటి ఆవిడ ఏమంటుంది, రాకల్లో ఎత్తబడతానా లేదని నాకు డౌట్గా ఉందంటుంది. ఎందుకు అంటే చిన్న నలకలను కూడా ఏం చేస్తుందండి బైబిల్, భూతద్దులో పెట్టి మనకు చూపిస్తుంది. అది కూడా నీలో ఉండకూడదని. అందుకని వచనములో నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. తల్లిదండ్రులు ఏంటండి బాబు, ఈ పిల్లల్ని ఎంతలా భయపెట్టేస్తారంటే, నిజంగా ఎందుకు భయపెడుతున్నారు అంటే, వాళ్ళ పిల్లలకి ఎప్పుడైతే మనం లూజుగా వదిలేస్తామో అంటే, ఒక అబ్బాయి అంటున్నాడండి, నువ్వు సరిగ్గా చదవకపోతే నిన్ను హాస్టల్ వేసేస్తానని తల్లి అంటుంటే, వీడు అంటున్నాడు, నేను ఎదుగు ఉద్యోగం వచ్చిన తర్వాత నిన్ను కూడా వేసేస్తాను. ఎందులోని ముసలోళ్ళని జాయిన్ చేస్తారు కదా, వృద్ధాశ్రమంలో నిన్ను జాయిన్ చేస్తాను. వాడు ఎంతగా తెగించాడో చూసారా మాటలు. భయం కలిగినటువంటి వాడుగా లేడు తల్లిదండ్రులకి. వాడి తల్లిదండ్రులకే భయపడిన వాడుగా ఉంటే దేవునికి ఏం భయపడతాడు? కనిపించే తల్లిదండ్రులకే భయపడకపోతే దేవునికి భయపడతాడా? అందుకనే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడంట. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో. హృదయాన్ని ఎప్పుడైతే కఠినపరుచుకుంటామో, వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఇది నాకు కాదులే ఆవిడికి ఈవిడికి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. అయిపోయిన తర్వాత ఇదిగో ఈ వాక్యం పలానా ఆవిడికి అనుకుంటూ ఉంటారు. అలా తమ హృదయాన్ని ఏం చేసుకుంటున్నారంటే, హృదయంలోనికి వాక్యం వెళ్ళకుండా కఠినపరుచుకుంటున్నారు. అలాంటి వారు కీడులో
పడతాడంట. అందుకునే జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడంట, మూర్ఖుడికి బుద్ధి చెప్తుంటేనంట జ్ఞాని అయిన వాడు జ్ఞానాన్ని నేర్చుకుంటాడంట. మూర్ఖుడికి చెప్తుంటే జ్ఞాని అయిన వాడు బుద్ధి తెచ్చుకుంటాడంట. అంటే వాడు ఎప్పుడు భయపడుతూ జీవిస్తాడండి. అందుకునే తన పెదవులు మూసుకునే ఉంటాడంట, అవసరమైతేనే మాట్లాడతాడంట. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటి అంటే, ప్రతి ఒక్కరిలో ఇదొక లోపం ఉంటుందండి. లోపాన్ని దేవుడు తేటతెల్లగా చెబుతున్నాడు. ఏ గ్రంథాల్లో మనకి ఒకవేళ మనకి అలాంటి విషయం కనిపించదేమో, కానీ మన బైబిల్ దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఇదిగో నీలో ఈ లోటు ఉంది నాయన, నీలో ఈ లోపం ఉంది నాయన. ఇదిగో ఒకప్పుడు ఆదాంలో కనిపించింది, ఒకప్పుడు అననీయ సప్యరాల్లో కనిపించింది, ఒకనాడు కయ్యన్లో కనిపించింది. నీలో కనిపించకుండా చూసుకొని ఇంతమంది భక్తులను సాక్షి సమూహంగా మన కళ్ళ ముందు పెడుతున్నాడు. ఇంతమంది సాక్షి సమూహంగా ఉన్నప్పుడు కూడా మనము భయము లేని వారిగా మనం ఉంటే మన జీవితం ఎటు వెళ్ళిపోతుందో మనమే ఆలోచించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, మన అంశాన్ని ముగించుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ సమాజంలో సువార్త నిమిత్తం వెళ్తున్నప్పుడు తండ్రి, ఎన్నో దృశ్యాలను ఎన్నో మాటలను వినవలసి వస్తుంది తండ్రి దేవా. అనేక మంది తండ్రి దేవా తండ్రి పాడైపోయిన జీవితంగా ఉన్నప్పటికీ నా తండ్రి దేవా, విలువైన అవయవాలను కోల్పోతున్నప్పటికీ కూడా ఇంకా భయం లేని వారుగానే ఉన్నారు తండ్రి. అయ్యా తండ్రి, లోకములో తండ్రి దేవా, లోకపు యొక్క పోకడ మేము చూస్తూ ఉంటే తండ్రి భయమును కలుగుతుంది తండ్రి. మరి ముఖ్యంగా ఇంతగా తండ్రి దేవా వారిని మీరు హెచ్చరించినప్పటికీ కూడా, ఇంతగా మీరు తండ్రి వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా వారు మారట్లేదు అంటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది దేవా. దేవా తండ్రి, మా జీవితాలలో తండ్రి మేము ఇంకా ఏమైనా దాచిపెట్టుకున్నామేమో, ఇంకా మేమేమైనా ఒప్పుకోకుండా తండ్రి దేవా మాలోనే పాతి పెట్టుకున్నామేమో తండ్రి దేవా. అయ్యా తండ్రి, కృప చూపండి, సహాయం అనుగ్రహించండి దేవా తండ్రి. అయ్యా అదిగో మీరు ఇచ్చిన తలాంతుని పాతి పెట్టాడు కానీ ప్రయోజనం లేకుండా అయిపోయింది తండ్రి. అలా పాతి పెట్టి జాగ్రత్త చేశాడని బలా మంచి దాసుడని మీరు అనలేదు. అలాగే మా జీవితాల్లో కూడా తండ్రి దేవా చెడును పాతి పెట్టుకుంటున్నామేమో తండ్రి దేవా. అయ్యా మీతో ఉన్నటువంటి అన్యుల సహవాసాన్ని పాతి పెట్టేస్తున్నామేమో తండ్రి. అయ్యా తండ్రి, ఈ జీవితం విలువైన తండ్రి. అయ్యా తండ్రి, ఈ విలువైనటువంటి జీవితాన్ని వ్యర్థంగా గడిపేసుకుంటున్నామేమో తండ్రి దేవా. అయ్యా ఒక్కరోజు వెళ్ళిపోతే తండ్రి మరలా దాన్ని తిరిగి తేలేము తండ్రి దేవా. కనుక తండ్రి ఇదిగో మీతో సహవాసం కలిగిన రోజులు వ్యర్థంగా గడిచిపోతున్నాయి తండ్రి దేవా. రక్షణ లేని దినాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి తండ్రి దేవా. అయ్యా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ పిల్లలమైనటువంటి మమ్మల్ని దారి తప్పిపోచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. అయ్యా కృప చూపండి దేవా తండ్రి. ఎన్నో మార్లు మీరు హెచ్చరిస్తున్నారు తండ్రి దేవా. లోకంలో పడిపోయి మిమ్మల్ని మర్చిపోతున్నామేమో తండ్రి దేవా. సంపాదన సందడిలో పడిపోయి మిమ్మల్ని మర్చిపోతున్నామేమో తండ్రి దేవా తండ్రి. వీటన్నిటిని గురించి తండ్రి ఈరోజు ఒక్కొక్క భక్తుడి జీవితాల గురించి మాకు తండ్రి అయ్యా చూపించారు. మా జీవితాలు ఎలా ఉన్నాయో మమ్మల్ని పరీక్ష చేసుకోమన్నారు తండ్రి. కనుక తండ్రి దేవా విన్న వాక్య ప్రకారంగా మా జీవితాలు ఎలా ఉన్నాయో మేము సరిచూసుకొని తండ్రి దేవా అయ్యా మా జీవితాలు బాగోకపోతే తండ్రి దేవా మీ సన్నిధిలో మీ పాదములు చెంతపడి తండ్రి అయ్యా విజ్ఞాపన చేసుకుని తండ్రి దేవా ఒకనాడు కన్నీటితో యేసు వారి పాదాలు ఎలా అయితే కడిగిందో పాపాత్మురాలైన స్త్రీ కనికరింపబడిందో మేము కూడా మా జీవితాల నిమిత్తము కన్నీటితో తండ్రి మీ సన్నిధిలో ప్రాధేయపడుటకు కృప చూపుతారని కోరుకుంటూ వచ్చిన మీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మిక అభివృద్ధిని దయచేస్తారని కోరుకుంటూ తండ్రి అయ్యా తండ్రి కీడును ఒకవేళ మాలో మీరు దాచిపెట్టిన ఎళ్ళ వర్ధిల్లం తండ్రి దేవా తండ్రి. ఇటు లోకంలో వర్ధిల్లి తండ్రి ఎంత వర్ధిల్లినప్పటికీ తండ్రి ప్రయోజనం లేదు తండ్రి దేవా అయ్యా. కానీ తండ్రి దేవా ఆధ్యాత్మిక జీవితంలో మేము వర్ధిల్లకపోతే తండ్రి దేవా అయ్యా తండ్రి మీరున్న లోకానికి మేము చేరలేము తండ్రి దేవా. వర్ధిల్లకపోతే తండ్రి మా విశ్వాసాన్ని మేము పెంపారు చేసుకోలేము. కనుక తండ్రి దేవా ప్రతి విషయంలో వర్ధిల్లు వారుగా మేము ఉండడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ తండ్రి మాలో ఉన్న లోపాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం అనే దర్పణం ద్వారా మీరు మాకు చూపించినప్పుడు తండ్రి సరి చేసుకుని తండ్రి దేవా ఒక మంచి సమరీయుడు వలె మంచి ఆత్మీయుడు వలె తండ్రి మంచి మీ ప్రియ కుమారుల వలె మేమందరము మారుటకు సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట వందనాలు.